హే హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాకేష్. ఈరోజు మనం హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ వచ్చినాం. ఈ పార్క్ టైమింగ్స్ అండ్ ఎంట్రీ టికెట్ ప్రైజెస్ వచ్చేసి ఏప్రిల్ టు జూన్ 8 AM to 4 PM, అదర్ మంత్స్ వచ్చేసి 8:30 AM to 4 PM. కానీ మండే మాత్రం హాలిడే ఉంటుందండి. దీని టికెట్స్ ప్రైజెస్ వచ్చేసి పెద్దలకు 60 రూపాయలు, చిన్నపిల్లలకు 40 రూపాయలు. కానీ వీకెండ్స్లో పెద్దలకు 75 రూపాయలు, చిన్నపిల్లలకు 50 రూపాయలు ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ టికెట్ భయ్యా. ఇక్కడ చూపిస్తున్న ఐటమ్స్ వచ్చేసి జూ పార్క్లోకి అలో లేవు భయ్య, ప్రొహిబిటెడ్ అనమాట. తీసుకెళ్తే మాత్రం జూ అధికారులు మీకు ఫైన్ వేస్తారు. బయట లాకర్స్ ఉంటాయి, ఆ లాకర్స్లో దాచుకోవచ్చు మీ ఐటమ్స్. ఈ లోగోలో చూస్తున్న యానిమల్స్ అన్ని మనం లైవ్లో చూడొచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా ఆహ్లాదకరమైన వాతావరణం భయ్య. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే భయ్య, మనం యూత్ పర్సన్స్ ఎంతైనా తిరగగలుగుతాం, అలసిపోయినా కొంచెం ఓపికగా తిరగగలుగుతాం. కానీ ముసలి వాళ్ళు, ఏజ్డ్ పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళు తిరగలేరు. కాబట్టి ఇలాంటి ఎలక్ట్రానిక్ వెహికల్స్ అండ్ ఎలక్ట్రానిక్ ట్రైన్స్ ఉన్నాయి భయ్య. టికెట్ కొని అందులో ఎక్కినట్లయితే జూ అధికారులే ఎక్కడెక్కడ మెయిన్ వ్యూ పాయింట్స్ ఉంటాయో, ఎక్కడెక్కడ చూడగలిగే ప్రదేశాలు ఉంటాయో ఈ మ్యాప్ చుట్టూ వాళ్ళు తిరిగి మనకు చూపిస్తారు భయ్య. ఇట్లా ప్రతి చోట ఒక మార్క్ ఉంటుంది, ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఎలా వెళ్తే ఏమొస్తుంది, ఎలాంటి యానిమల్స్ ఉంటాయని చెప్పేసి మనకు క్లియర్ కట్గా ఉంటుంది. ఇలాంటి ఇండికేషన్స్ మాత్రం చాలా చోట్ల ఉంటాయి. మనం చూసుకుంటూ మనం ఏమేమి చూడాలనుకుంటున్నామో అవన్నీ తిరుక్కుంటూ చూడగలుగుతాం భయ్య. ఇలాంటి సౌకర్యాలు మాత్రం చాలా ఉన్నాయి జూ పార్క్లో. నాకు చాలా బాగా నచ్చినాయి ఇలాంటివి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఆ సపోర్ట్ ఎలా అంటారా, జస్ట్ ఒక లైక్ కొట్టి ఒక కామెంట్ చేయండి. చలో ఇక్కడ నుంచి ఇక సోది లేకుండా మొత్తం యానిమల్స్ని చూపిస్తా. ఇప్పుడు మీరు చూడబోయే స్క్వెరల్ మంకీ భయ్య. దీని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి, మీకు కావాలనుకుంటే చదువుకోవచ్చు. చాలా డిఫరెంట్గా ఉంది మంకీ. చూడండి ఒకసారి. అన్ని మంకీలు వేరేలా ఉంటాయి, ఇది వేరేలా ఉంటుంది. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెంగాల్ టైగర్స్ భయ్య. చాలా అరుదుగా కనిపిస్తాయి, చూస్తే డిఫరెంట్గా అనిపిస్తాయి. నార్మల్ పులుల కన్నా ఇవి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాయి. రీసెంట్గానే ఇక్కడ నుంచి ఒక పులిని కాకతీయ జూలాజికల్ పార్క్ పంపించారు భయ్య. ఇక్కడ సెల్ఫీలు తీసుకోవడానికి, వీడియోలు తీసుకోవడానికి చాలా అనువైన ప్రదేశం భయ్య. అంటే అధికారులు కూడా ఎవరు ఏమంటలేరు, మంచిగా నీట్గా క్లీన్గా, అవి కూడా ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు. మీరు కూడా వాటిని డిస్టర్బ్ చేయకండి. వచ్చేసాన్రా బుల్లోడా. అరే వీడు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పెద్ద పులి భయ్య. చాలా యాక్టివ్గా ఉంటాడు. జిమ్ పర్సన్స్ అయితే ఎలా యాక్టివ్గా ఉంటారో వీడు కూడా అలానే యాక్టివ్గా ఉంటాడు. చూడండి, సాహసాలు చేస్తాడు దాన్ని పట్టుకొని. ఇగ్గు తత్తదా మరి. అమ్మా, తిని మంచిగా ఒళ్ళంతా బద్ధకం అయినట్టు అనిపించింది కావచ్చు పెద్దోడికి. అది తినేది కాదు మామ, కొంచెం దాన్ని ఇడిచిపెట్టు. చూడు పక్క చూడు, కొంచెం నీకోసం ఎక్కడెక్కడ నుంచో మేము అందరం వచ్చిన మమ్మల్ని కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయరాదు. ఇలాంటి జంతువుల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి భయ్య. కొంచెం పిచ్చి కథలు పడ్డాం అనుకో వేస్తుంది మళ్ళా. ఈ పులికి సంబంధించిన హిస్టరీ భయ్య, ఎక్కడెక్కడ నివసించగలదో, దీని ఆహారం ఏంటిది, దీనికి అనువైన ప్రాంతాలు ఏంటి, దీని గర్భకాల కాలం ఎంత అని చెప్పేసి క్లియర్ హిస్టరీ ఉంటుంది భయ్య. చూడండి ఒకసారి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవాలనుకుంటే చదివేసేయండి. ఇవి మాత్రం చిన్నపిల్లలకు చాలా ఇంట్రెస్టింగ్గా ఆడుకోవడానికి కానీ చూడడానికి కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ పడతారు. అంటే వాళ్ళు అత్యుత్సాహపడతారు భయ్య. ఎందుకంటే మా పిల్లలు కూడా అబ్బా నాన్న జింకలు, దుప్పులు అన్నట్టు ఒక ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు. చెప్పాలంటే నేను కూడా ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణానికి వచ్చినప్పుడు నాకు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అనిపించింది. మా పిల్లల పేరు చెప్పుకొని నేను పోయినా కానీ నేను కూడా మంచిగా ఎంజాయ్ చేసిన భయ్య. మస్తు అనిపించింది. మీరు కూడా మీ ఫ్యామిలీతోటి ఒక డే మంచి పీస్ ఆఫ్ మైండ్ తోటి ఎంజాయ్ చేయాలనుకుంటే, అంటే హైదరాబాద్ పీపుల్ వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఎంజాయ్ చేయాలంటే రావడానికి పోవడానికి టైం అయిపోతుంది. కానీ హైదరాబాద్లో ఉంటూ ఈ ప్లేస్ని చూడలేని వాళ్ళు, జూ పార్క్ వెళ్ళలేని వాళ్ళు ఒక డే అయితే దానికి కేటాయించి మంచిగా వెళ్ళండి భయ్య. మస్తు ఎంజాయ్ చేయవచ్చు. ఎక్కడెక్కడ లేని జంతువులన్నీ కనిపిస్తే మీ పిల్లలకు కూడా, వాళ్ళు కూడా కొంచెం రిలీఫ్ అయినట్టు ఉంటుంది. నేను అదే ఉద్దేశంతో మా పిల్లలను తీసుకుపోయినా. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిరిగినాం, ఫుల్ అలసిపోయినాం. కానీ ఆ ఆనందాన్ని మాత్రం మనం వేరే దగ్గర మనం కొనుక్కోలేము, చేయలేము. ఈ పక్షి పేరేంటో చెప్పండి భయ్య, తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. నాకు తెలియదు. మా పిల్లలు నన్ను అడిగారు, నాకే తెలియదు. నాకు తెలిసిన 4 ముచ్చట్లంటే మా పిల్లలు నన్ను 190 క్వశ్చన్లు వేసారు. నేనే అటు ఇటు మాత్రం అంతంత మాత్రమే. అంటే వీళ్ళు క్వశ్చన్ బ్యాంక్స్ భయ్య. అదేంటిది ఇదేంటిది అనేసరికి నేను క్రోమ్ ఓపెన్ చేసి క్రోమ్లో సెర్చ్ చేస్తూ వాటి ఫోటో పెట్టి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయింది. నాకు వైట్ పికాక్స్ని మీరు ఎప్పుడైనా చూసారా భయ్య? నేనైతే ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం చూస్తున్నా. నార్మల్ పికాక్స్ని అయితే చాలా ప్లేస్లలో ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడెక్కడో చాలా చూసా, కానీ ఇలాంటి వైట్ పికాక్స్ని మాత్రం ఎప్పుడు చూడలే. మస్తు అనిపించింది. మంచి నీట్గా క్యూట్గా ఉన్నాయి ఆ పిల్లలు అయితే. ఇవి నార్మల్గా చూసేటి బయట కూడా ఫారెస్ట్లో కానీ బయట ఎక్కడైనా కానీ కనిపిస్తాయి చెట్లున్న దాగల. కానీ వైట్ పికాక్స్ మాత్రం కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది నాకు. చూడండి, ఇవి నార్మల్ పికాక్సే భయ్య. వైట్ పికాక్స్ మాత్రం మస్తు అనిపించింది. కానీ మంచిగా నీట్గా క్లీన్గా మంచిగా మెయింటైన్ చేసేది జూని మాత్రం. ఇది జూలోనే అతిపెద్ద యానిమల్ భయ్య.
చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటాయి. ఒక 3, 4 ఉన్నాయి ఇక్కడ. కానీ ఎవరిని ఏమనట్లేదు. ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. పాపం అవిటి పని అవి చేసుకుంటున్నాయి, తింటున్నాయి, మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇక అసలైన మెయిన్ పాయింట్కి వచ్చేసినాం భయ్య. సఫారీ రైడ్ నాన్ ఏసీ బస్సెస్ 100 రూపీస్, ఏసీ బస్సెస్ 150 రూపీస్ ఉంటుంది. మీకు ఇష్టమైన బస్సు బుక్ చేసుకోవచ్చు. మేము మాత్రం నాన్ ఏసీ బస్సు బుక్ చేసుకున్నాం. కానీ సఫారీ రైడ్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా మస్తు అనిపించింది భయ్య. మేము నాన్ ఏసీ బస్సు బుక్ చేసుకున్నాం కాబట్టి ముంగట ఉంటుంది మా బస్సు. క్యూ లైన్స్ పాటించాలి. ఇగో ఇవి నా 2 క్వశ్చన్ బ్యాంక్స్ భయ్య. వీళ్ళకి వచ్చిన డౌట్స్ మాత్రం ప్రపంచంలో ఎవ్వరికి రావు. వీళ్ళు అడిగే క్వశ్చన్స్ మనకు అర్థం కావు. అర్థమైనా చెప్దామంటే వాళ్ళకి అర్థం కాదు. మనం బుక్ చేసుకున్న సఫారీ రైడ్ టికెట్స్ని స్కాన్ చేసిన తర్వాత ఇలా ఒక లైన్లో కూర్చోబెడతారు భయ్య. ఎవరి బస్సు వాళ్ళకు ఉంటుంది. అక్కడ ఒక గార్డు ఉంటాడు. నీట్గా ఎవరి బస్సులో వాళ్ళని ఎక్కిచ్చేసి వాళ్ళ రైడ్ని కంప్లీట్ చేయించాడు. మా బస్సు వచ్చేసి నెక్స్ట్ బస్ అన్నమాట. ఇది మా బస్సు కాదు. మా బస్సు వచ్చినాక మా బస్ రైడ్ ఎలా జరిగింది, మేము సఫారీ రైడ్లో ఏమేమి చూపించగలుగుతాం అని చెప్పేసి మీకు క్లియర్ కట్గా చూపిస్తాం. ఇదే మా బస్ భయ్య. ఆ గార్డ్ వచ్చేసి మళ్ళీ టికెట్స్ని రీచెక్ చేస్తున్నాడు. లైన్లో కూర్చోబెట్టి ఎంతమంది ఆ బస్సులో పడతారని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్నాకనే బస్ని అలో చేస్తారు. ఇదే మా బస్సు. ఇక్కడ నుంచి వెళ్ళి అసలైన ఘట్టం స్టార్ట్ అవుతుంది. చలో ఇక మనం ఈ సఫారీ రైడ్ని ఎట్లా ఎంజాయ్ చేయాలో మన చేతుల్లోనే ఉంటుంది. హాయ్ 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 హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాకేష్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు ఇలాంటి మరెన్నో వీడియోస్ని నేను హ్యాపీగా ఉంటూ మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ అండి. చలో వెళ్ళిపోదాం సఫారీ రైడ్కి. చాలా ప్లేస్లో రైడ్ చేసాం కానీ సఫారీ రైడ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నది భయ్య. మస్తు ఉన్నది. చలో ఎంటర్ ద డ్రాగన్. ఇక్కడ నుంచి అన్ని సెన్సార్ గేట్లే ఉంటాయి భయ్య. మన వెహికల్ ఆగడంతో సెన్సార్స్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అయ్యి గేట్స్ ఓపెన్ అవుతాయి. ఎందుకంటే ఇందులో జంతువులను విడిచిపెట్టిరన్నమాట. అవి మనం అటాక్ చేయకుండా, మనం అందులోకి పోకుండా ఓన్లీ సెన్సార్ తోటి మాత్రమే పోగలుగుతాం మనం. లైవ్లో భయ్య ఎలాంటి గేట్స్ ఉండవు, ఏముండవు. డైరెక్ట్ లైవ్లో చూడొచ్చు మనం జంతువుల్ని. వాటర్ తాగుతుంది సింహం. పక్కన ఉన్నది ఇంకో సింహం, లేడీ సింహం అన్నమాట. చూడండి మీరు కూడా ఎంత యాక్టివ్గా ఉన్నాయో అవి. ఇవి వైఫ్ అండ్ హస్బెండ్ అయింది. ఒక ముఖం అటు పెట్టిరు, ఒక ముఖం ఇటు పెట్టిరు. అలిగిర్రు అయింది. మీ దాంట్లో కూడా పిల్ల మూల లొల్లులు ఉంటాయి భయ్యా. లే నీ మనుషులలో పిల్ల మూల పంచాయతీలు ఉంటే ఒప్పుకుంటాం, కానీ జంతువులలో కూడా పిల్ల మూల పంచాయతీలు ఉన్నాయా ఏంది? ఇక్కడ నుంచి సింహం స్టోరీ కథం. నెక్స్ట్ యానిమల్ దగ్గరికి వెళ్ళిపోదాం రండి. ఎక్కడ చూసినా ఒక్కొక్క యానిమల్ ఉండే ప్లేస్కి ఇంకొక యానిమల్ ఉండే ప్లేస్కి సెన్సార్ గేట్లు పెట్టిరు. ఎందుకో తెలియదు. ఎందుకంటే అవిటికి వీడు పడతాయో పడయో, గొడవలు పెట్టుకుంటాయో మరి ఎట్లుంటాయో మాకైతే ఎలాంటి ఐడియా లేదు. కానీ అవి ఉండే ప్లేస్లకు ఇంకో జంతువులు వెళ్ళకుండా, ఇంకో జంతువులు ఉండే ప్లేస్లకు ఇవి వెళ్ళకుండా ఇలాంటి గేట్స్ మాత్రం పెట్టిరు. మన వెహికల్ వెళ్ళడంతో ఆటోమేటిక్గా సెన్సార్ యాక్టివేట్ అయ్యి గేట్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ నుంచి ఎక్కడ ఏ జంతువు ఉండదో అర్థం కాదు. ఆ డ్రైవర్ భయ్య మాకు ముందే చెప్పిండు, కొంచెం చేతులు బయట పెట్టకండి, ఎక్కడ సింహాలు ఉండేది తెలియదు, ఎక్కడ లయన్స్ టైగర్స్ ఉండేవి తెలియదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి, కానీ అవి ఎక్కడ ఉంటాయో కొంచెం ఐడియా ఉంది నాకు, నేను చూపిస్తా అన్నాడు. మంచిగా పడుకున్నది, తిన్నట్టున్నది, నైట్ అంతా నిద్ర లేదు కావచ్చు, మంచిగా పడుకున్నది. ఏ పులి ఎంతసేపు మళ్ళీ నీకోసం మేము ఇన్ని పైసలు ఖర్చు పెట్టుకొని వస్తే నువ్వు మంచిగా వండుకున్నావా? గిదే నానే పద్ధతి, మంచి మర్యాద లేదా అనే నీకు? నేనే అంటే నాకన్నా నువ్వు అట్లున్నావుగా. ఈ గేట్లు ఓపెన్ చేయడంతో ఎంట్రెన్స్లోనే మనకు చార్మినార్ కనిపిస్తుంది చాలా దూరంలో. ఆ డ్రైవర్ భయ్య చూపిస్తున్నాడు చూడండి ఒకసారి. అంటే మీకు వీడియోలో కనిపించలేకపోవచ్చు కానీ మాకు మాత్రం కనిపించింది. ఇంత దూరం నుంచి కూడా మనం చార్మినార్ చూడగలం. కానీ ఈ ఫారెస్ట్ ఏరియా క్రియేట్ చేసిందే, కానీ చాలా అంటే చాలా కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణం మస్తు అనిపించింది. నెక్స్ట్ మనం చూడబోయే యానిమల్ ఏంటో తెలుసా? ఎలుగుబంటి. చిన్నప్పుడు మన విలేజ్లలో తాయెత్తులు కట్టడానికి వచ్చినప్పుడు చూసిన ఎలుగుబంట్లు మళ్ళీ ఇప్పుడే చూస్తున్నా భయ్య. అప్పుడు చూసిందంటే మళ్ళీ ఇప్పుడే చూస్తున్నా. దాదాపు 25 years గ్యాప్ వచ్చింది. ఏదో ముచ్చట పెట్టడానికి ట్రై చేస్తుంది. ఏంది బొమ్మది, ఏం సంగతి అంటావా? ఏం లేదు బాబు, అంతా మంచి బీరేద్దామా మందేద్దామా అంటానవా? కానీ దానికి పన్నుకేమో అయింది భయ్య. షూట్ చేసినట్టున్నారు, ఎక్కడైనా అటాక్ చేసినప్పుడు మన జూ అధికారులు షూట్ చేసినట్టున్నారు. కొంచెం డ్యామేజ్ అయింది దాని పన్ను దగ్గర. కొంచెం బాధ అనిపించింది. ఎంత క్రూరమైన జంతువులైనా కానీ వాటికి కూడా ప్రాణమే కదా. ఇలాంటివి చేయకండి ప్లీజ్. సఫారీ రైడ్ అనేది ఎక్కువసేపు ఉండనియాలి భయ్య. ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే అవి క్రూరమైన జంతువులు, ఎక్కడ అటాక్ చేసినా కూడా మనకే ప్రాబ్లం కదా అని చెప్పేసి తొందరగా కంప్లీట్ చేస్తూ అంటారు. ఇక్కడ కూడా ఒక ఎలుగుబండి కనిపిస్తున్నది చూడండి ఒకసారి మీరు. ఒక 3-4 కనిపించిన ఎలుగుబంట్లు మాకు. ఇది కొంచెం మంచిగా నీట్గా అన్నీ, అంటే ఎలాంటి దానికి ఏం లేదు, అన్నీ బాగున్నాయి.
భలే డ్యాన్స్ చేస్తుంది భయ్య. అది మనుషులే చిన్నపిల్లలు కనుక మన పిల్లలు వచ్చి ఎట్లా మన దగ్గర మారాజ్ చేస్తూ అట్లా చేస్తుంది అది. ఇవేమో అడవి దున్నలు భయ్య. పల్లెటూరులో ఉండే గేదెలు ఆవుల లాగానే ఇవి కూడా అలాంటివే, కానీ అవేమో మనం పెంచుకునేటివి, ఇవేమో అడవిలో ఉండేటివి. చూడ్డానికి మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయి. అయినా కూడా చెప్పిండు చాలా డేంజరస్ భయ్య, అవిటి దగ్గర పోతే మాత్రం ఒక్క గుద్దుతో చంపేస్తుంది మనల్ని అని చెప్పేసిండు. అన్నిటికన్నా డేంజర్ అవేనంట. పులుల సింహాల కన్నా కొంచెం టెక్నిక్ కూడా తప్పించుకోవచ్చు, కానీ ఈ అడవి దున్నల దగ్గర మనం టెక్నిక్ కొద్దిగా తప్పించుకోలేము. జస్ట్ దాన్ని కొమ్ము తాకితే మాత్రం మన ప్రాణాలు గాల్లో కలిసిపోవడం మాత్రం ఖాయమని చెప్పేసింది భయ్య. సఫారీ రైడ్ అనేది ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు. సో మనం ఎక్కడైతే ఎక్కున్నామో మళ్ళీ అక్కడనే దింపేస్తారు మనల్ని. ఇక్కడ నుంచి మళ్ళీ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్, పక్షులను కూడా మళ్ళీ చూపిస్తా. చలో వెళ్దాం రండి. ఇక మనం ఇవన్నీ తిరిగేసరికి 1 లేదా 2 అవుతుంది భయ్య. ఎట్లాగో ఆకలి అవుతుంది కదా, ఇక బయటికి వెళ్ళి తినలేము. సో ఇక్కడనే మంచిగా పార్క్ ఏరియా ఉంటుంది భయ్య. మీరు ఏమైనా ఫుడ్ ఇంట్లో వండుకున్న ఫుడ్ తీసుకొచ్చుకుంటే మాత్రం ఇట్లా నార్మల్గా పల్లెటూరులో అయితే చెట్ల తీర్థాలకు వెళ్తారు చూసారా, అలాంటి ఫీల్ కలుగుతుంది భయ్య. అప్పుడెప్పుడో చిన్నప్పుడు వెళ్ళినాం చెట్ల తీర్థాలకు, స్టిల్ ఇప్పుడు కూడా వెళ్ళలేకపోతున్నాం. ఆ రోజులు వేరే భయ్య, మస్తు అనిపించేటి ఆ రోజులు. ఇది బటర్ఫ్లై వరల్డ్ భయ్య. అంత ఏదో ఉంటుందని చెప్పేసి దాదాపు ఒక 200 మీటర్లు నడుచుకుంటే పోయినా అంతేం లేదు, అంత డొల్లా. ఎలాంటి అట్రాక్టివ్ ప్లేసెస్ కానీ అంటే ఈ ఒక్క ప్లేస్లో మాత్రమే నాకైతే నచ్చలే భయ్య. ఏం కనిపించలే. ఇక బోర్డు మీద మాత్రం ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి రాసున్నది, కానీ దాంట్లో నాకు 1-2 కనిపించినాయి తప్ప ఏం కనిపించలే. అంత డొల్లా ఏం లేదు, అంత వేస్ట్ ముచ్చటన్నమాట ఇక్కడ. సో అంత బిస్కెట్ ఇది. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినా కదా భయ్య, కొంచెం ముసలి వాళ్ళు, ఏజ్డ్ పీపుల్ వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి ఎలక్ట్రానిక్ ట్రైన్స్ కానీ మన ఎలక్ట్రానిక్ వెహికల్స్ కానీ ఉంటాయి భయ్య. మంచిగా ఎక్కడెక్కడ వ్యూ పాయింట్స్, ఎక్కడెక్కడ చూడదగిన ప్రదేశాలు ఉంటాయో అక్కడ తీసుకెళ్ళి అందరినీ క్లియర్ కట్గా మంచిగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇలా వెళ్ళినా కూడా మనకు మంచిగానే అనిపిస్తుంది, కానీ మనం నడుచుకుంటూ వెళ్ళిపోయి చూసిన ఫీల్ వేరే ఉంటుంది. కానీ మొత్తానికి చూడలేకపోవడం కన్నా ఇలా చూసింది బెటర్ కదా. ఇది ఒక జిత్తుల మరి నక్క భయ్య. చూడ్డానికి అమాయకంగా సపరేట్గా దాని పని ఏదో చేసుకుంటే పడుకున్నట్టున్నది, కానీ వీటిని మాత్రం నమ్మద్దు. మనుషులలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, కానీ మన కొంప ముంచేదాకా తెలియదు భయ్య. ఇలాంటి వాళ్ళతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. లైఫ్లో ఇలాంటి వ్యక్తులను మీరు ఎంత దూరంగా ఉంచితే అంత నయం భయ్య. అది అమాయకంగా ఉంటారు, కానీ మనకు ఎసరు తెచ్చేదాకా మాత్రం మనకు అర్థం కాదు. నాకు ఇష్టమైన దైవం హనుమాన్ భయ్య. నాకు ఎక్కడ ఏ టెంపుల్ కనిపించిన పోయి మాత్రం ఒకసారి హనుమాన్ని దర్శించుకోవడం నాకు అలవాటు భయ్య. నాకు కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, చెడు జరిగినా, మంచు జరిగినా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిలో ఒక 10 నిమిషాలు కూర్చుంటే ఆ మూమెంట్ కానీ ఆ ఆనందం కానీ నాకు చాలా పాజిటివ్నెస్ని ఇస్తాయి. అందుకే ఎక్కడ కనిపించినా, ఎక్కడ చూసినా కూడా ఒక్కసారి మనసులో జై శ్రీరామ్ అనుకుంటా. అంత పాజిటివ్ మైండ్తోనే వెళ్ళిపోతా. నాకు చెడు జరిగినా కూడా మంచి జరగాలని చెప్పేసి కోరుకునే వ్యక్తిని నేను భయ్య. జై శ్రీరామ్. ఇది కూడా ఒక నక్క జాతికి చెందిన జంతువు భయ్య. చెప్పినా కదా భయ్య, ఇలాంటి స్వభావం ఉన్న వ్యక్తులతో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైతే ఇలాంటి వ్యక్తులను కట్ చేసేయండి మీ లైఫ్లో నుంచి వెళ్ళి. కష్టపడి మన పని మనం చేస్తూ కూడా మనం ఎదిగినా కూడా వాళ్ళకు నొప్పే భయ్య. వాళ్ళు ఎదగరు, మనల్ని ఎదగనియరు. సో ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఆ తర్వాత మీ ఇష్టం భయ్య. అలాంటి వాళ్ళని నమ్మితే మాత్రం ఖచ్చితంగా లాస్ అవుతారు మీరు. కానీ ఇది మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది భయ్య జంతువు. ఏ చిప్స్ పెట్టినా తింటుంది, ఎలాంటి ఆ ఫుడ్ పెట్టినా తింటుంది. చూడండి, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఫుడ్ వేస్తున్నారు దానికి, మంచిగా తింటున్నది అది. కానీ డిఫరెంట్గా ఉంది భయ్య. నక్క, కుక్క అని అనలేము, కానీ కొంచెం డిఫరెంట్ జంతువు అన్నమాట ఇది. చూడండి ఒకసారి మీరు దీన్ని. ఇలాంటి ఇండికేషన్స్ మీరు పార్క్లో చాలా చోట్ల కనిపిస్తాయి. మీకు టైం లేకపోతే ఇలాంటి ఇండికేషన్స్ ఫాలో అవుతూ మీరైతే ఏ జంతువులు చూడాలనుకుంటున్నారో అవే మాత్రం చూడొచ్చు మీరు. ఎందుకంటే ఈ చాలా పెద్ద పార్క్ ఇది, దీన్ని మొత్తం చూడలేము. ఇలాంటి ఇండికేషన్స్ బట్టి పోతే మీరు ఏం చూడాలనుకుంటున్నారో అవి మాత్రమే చూడొచ్చు. దీన్ని రీసెంట్గా తెచ్చినట్టున్నారు భయ్య. చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నది ఇది. అందుకేనేమో దీన్ని 2-3 జాలీలతో భద్రపరిచిర్రు. అంటే అది డేంజరస్ కావచ్చు నాకు తెలిసి. అంటే ఏ పులికి దగ్గర కానీ, ఏ చిరుత పులి దగ్గర కానీ ఇట్లా లేదు, కానీ దీని దగ్గర మాత్రం చాలా పకడ్బందీగా బందోబస్తు ఉన్నది దీని దగ్గర. అంటే దీని ద్వారా కొంచెం రిస్క్ ఉండవచ్చు, అందుకే ఇట్లాంటివి చేస్తారు జూ అధికారులు. కానీ చాలా చూడడానికి మాత్రం చిరుత పులి మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నది భయ్య. ఇలాంటి జంతువులతో కూడా జాగ్రత్తగా ఉండాలి భయ్య. ఎందుకంటే మనం ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు, కానీ రిస్క్ చేయొద్దు. ఇక్కడ ఉన్న హిప్పో మాత్రం చాలా లేజీగా ఉన్నది భయ్య. మంచిగా నీళ్ళల్లో వండుకొనే ఉంటుంది, కానీ బయటికి మాత్రం ఒక్కసారి కూడా లేస్తలేదు. దాదాపు 10 నిమిషాలు ఉన్న దాని దగ్గర, దాని ముఖం చూద్దామని చెప్పేసి. హిప్పోస్ అంటే నీటి ఏనుగులు భయ్య. అర్థం కాని వాళ్ళకు నీటి ఏనుగులు, ఇంగ్లీష్లో మాత్రం హిప్పోస్ అంటారు వీటిని. కొన్ని యాక్టివ్గా ఉన్నాయి, ఇది మాత్రం చాలా లేజీ ఫెలో.
పొద్దున్న లేచి సాయంత్రం దాకా వండుకునేటట్టే ఉన్నది ఇది. ఇవి ఇంకో దగ్గర మాత్రం కొంచెం యాక్టివ్గా ఉన్నాయి, కొంచెం ఆడుతున్నాయి పాడుతున్నాయి. ఇవి మంచిగా అనిపించింది ఇవైతే. చూడండి ఒకసారి. ఈ యానిమల్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది భయ్య. దీని పేరు నేను విన్నా, కానీ ఇది ఏంద్రా బాబు ఇది డిఫరెంట్గా ఉన్నా అని చెప్పి చూస్తూ అబ్జర్వ్ చేసిన. దాని బోర్డు దగ్గరకు పోయి చూస్తే కానీ నాకు అర్థం కాలే రీనో అని చెప్పేసి. రీనో అంటే ఖడ్గమృగం భయ్య. చిన్నప్పుడు బుక్స్లలో చదివిన రీనో ఖడ్గమృగం అని చెప్పేసి చిన్న చిన్న స్టోరీస్ ఉంటుంది. కానీ లైవ్లో చూసేసరికి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. వావ్ ఇది ఎంత గింత బాగుంది ఏంద్రా అనిపించింది. కానీ భయంకరంగా ఉంటుంది భయ్య. దానికి ఫుడ్ వేసే వ్యక్తి కూడా చాలా జాగ్రత్తగా వేస్తున్నాడు, చూసినాం మేము. దీని డీటెయిల్స్ వచ్చేసి ఇలా బోర్డు మీద ఉంటుంది భయ్య. కావాల్సిన వాళ్ళు నీట్గా ఒక వీడియోని పాజ్ చేసి చూడండి, దాని పూర్తి డీటెయిల్స్ కనిపిస్తాయి మనకు. జూ పార్క్లో ఫుడ్ స్టాల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి భయ్య. ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది భయ్య. చికెన్ బిర్యానీ కానీ, చికెన్ లాలీపాప్స్ కానీ, పాప్కార్న్స్, ఐస్ క్రీమ్స్, అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి భయ్య. మీకు ఎలాంటి ఫుడ్ కావాలన్నా దొరుకుతుంది ఇక్కడ. చూడండి వాటి ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి, కొంచెం కొంచెం హై ఉంటాయి బయటతో పోల్చుకుంటే, కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ. చూడండి వాటి ప్రైస్ ఎలా ఉన్నాయి. చాట్స్ కానీ చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి, చదవండి. బయటతో పోల్చుకుంటే ఒక 5 రూపీస్ ఎక్కువ ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం మంచిగా ఉంది, యాక్సెప్ట్ చేయొచ్చు టేస్ట్ విషయంలో. చూడండి ఒకసారి. ఇవి జింకలలో చిన్న పిల్లలు ఉన్నట్టున్నాయి భయ్య. మనుషుల దగ్గర కూడా చాలా, అంటే ఒక చిన్న పిల్లలు కనుక మమ్మీ దగ్గరికి వచ్చి మారం ఎట్లా చేస్తే అట్లా వస్తున్నాయి ఇవి దగ్గరికి. వాటికి స్నాక్స్ పెట్టే వాళ్ళు పెడుతున్నారు. మంచిగా అనిపించింది దగ్గర నుంచి, అంత దగ్గర నుంచి చూడడం నాకైతే. ఇవి దుప్పులు భయ్య. ఈ దుప్పులకు కొమ్ములు ఉంటాయి. కొమ్ములతో ఉన్న దుప్పులతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి, అవి కొంచెం రిస్క్ అన్నమాట. మీరు ఎప్పుడైనా తెల్ల జింకని చూసిరా భయ్య? అక్కడ కనిపించింది తెల్ల జింక, నాకైతే డిఫరెంట్గా అనిపించింది. జిరాఫీ భయ్య. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నా జిరాఫీని. నేను ఫస్ట్ చూసేదానికి ఇది బొమ్మనారా భయ్య అనిపించింది, కానీ ఇట్లా కదులుతే కానీ తెలియదు అబ్బాయి ఇది నిజమైన జిరాఫీరా భయ్య అని చెప్పేసి అప్పుడు అర్థం చేసుకున్నాను. కానీ అది కదలకుండా ఉండేసరికి బొమ్మరా భయ్య బిస్కెట్ చేసి మనల్ని ఇక్కడ జిరాఫీ ఉన్నాయని చెప్పేసి అనుకున్నా, కానీ దాని కదలికలు అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తున్నాయి. నాకు ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే మన 33 జిల్లాలకు సంబంధించిన ఒక్కొక్క చెట్టు నాటిరు భయ్య ఇక్కడ. ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క జిల్లా పేరు పెట్టారు. చూడండి మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ములుగు అని చెప్పేసి, కరీంనగర్ అని చెప్పేసి, పెద్దపల్లి అని చెప్పేసి. ఇందులోకి వెళ్తే సరీసృపాలు, స్నేక్స్ కానీ, రకరకాల పాములు, కానీ అవి సేఫ్ ప్లేస్లోనే ఉంటాయి. అందులోకి వెళ్ళాలంటే టికెట్ ప్రైస్ ఉంటుంది. నేను వెళ్ళాలనుకున్నా కానీ నాకు ఓపిక లేదు భయ్య, ఓపిక లేదు అండ్ టైం కూడా లేదు. నేను ఆల్రెడీ ఈవినింగ్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నా. ట్రైన్కి టైం అవుతుందని చెప్పేసి ఇది ఒక్కటి స్కిప్ చేసేసి ఇక బయలుదేరిపోయినా. కానీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం వీడియో తీయకపోవచ్చు, కానీ నేను మాత్రం దీన్ని ఖచ్చితంగా చూస్తా. అందులో ఎలాంటి రకాలైన పాములు ఉన్నాయి, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాములు ఉంటాయంట, మా బ్రదర్ చెప్పిండు నాకు. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయేది మ్యూజియం భయ్య. ఈ మ్యూజియంలో మీరు ఎప్పుడు చూడలేనిది, ఎక్స్పెక్ట్ చేయలేనిది చూడొచ్చు. ఏంటిది అంటారా? చనిపోయిన జంతువులను కానీ, అంటే మళ్ళీ చూడలేని జంతువుల్ని చిన్నప్పుడు, అంటే ఒకానొక టైంలో అవి ఎలా ఉండేటియో ఇట్లా ఒక లిక్విడ్లో పెట్టి వాటిని పెట్టిరు భయ్య. అవిటి మనం చూడడానికి మాత్రమే చూడొచ్చు, అంతే తప్ప వాటిని మనం ముట్టుకోలేము, టచ్ చేయలేము. వాటి గురించి తెలుసుకోవడానికి మాత్రమే. ఫ్యూచర్ జనరేషన్ పిల్లలకు ఇవి జంతువులు ఉండేవి అని చెప్పేసి ఒక లిక్విడ్లో పెట్టి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న స్టోరీ ఉంది భయ్య. ఈ మ్యూజియంలో దాదాపు ఇలాంటి జంతువులు ఒక 100 నుంచి 150కి పైగానే ఉన్నాయి భయ్య. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏమేమి జంతువులు ఉన్నాయి, అవిటి పేర్లు ఏంటి, అసలు అవి ఏం జంతువులు, మనం నెక్స్ట్ ఫ్యూచర్లో చూస్తామా చూడలేమా అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. కావాలంటే వీడియో పాజ్ చేసి కూడా చూడండి. ఈ మొసళ్ళు భయ్య, తాబేలు, డిఫరెంట్ టైప్ ఆఫ్ తాబేలు. అది చనిపోయిన దుప్పులా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇట్లా పెద్ద పెద్ద జంతువులు ఇవి చనిపోయినవి లిక్విడ్లో పెట్టిరా లేకపోతే నార్మల్గా బొమ్మలా అనేది పెద్ద జంతువులు మాత్రమే అర్థం కాలే. నాకు టైం లేకపోయేసరికి నేను అడిగి కూడా తెలుసుకోలేకపోయినా ఈ ఒక్క విషయంలో మాత్రం. సారీ, ఎందుకంటే ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ ఈ పెద్ద జంతువుల విషయంలోనే నాకు టైం అవుతుందని చెప్పేసి వాళ్ళని అడగలే. నేను టైం లేదని చెప్పేసి అడగలేదు. కానీ చిన్న జంతువుల విషయంలో మాత్రం అవి జంతువులు బతుకునేవి, వాటిని లిక్విడ్లో పెట్టి ఫ్యూచర్లో పిల్లలకు కానీ హిస్టరీ ఉండాలని చెప్పేసి వాటిని స్టోర్ చేసారు. కానీ ఇలాంటి పెద్ద జంతువుల గురించి మాత్రం తెలుసుకోలేకపోయినా. చూడండి పులిని, చిరుత పులిని. నాకు అనిపించింది ఏంటంటే ఈ చనిపోయిన జంతువుల్ని ఇట్లా లిక్విడ్లో పెట్టి
ఇట్లా పెట్టిరని అంటే ఖరాబ్ కాకుండా ఉండడానికి పెట్టిరని అనుకుంటున్నాను నేను మాత్రం. కానీ నిజమేంటో మాత్రం నాకు తెలియదు. చిరుతపులి, దానికి సంబంధించిన హిస్టరీ, ఎలుగుబంట్లు, ఇట్లా ప్రతి జంతువుకు ఆ జంతువు ఉంటే దాని పక్కన దానికి సంబంధించిన హిస్టరీ ఉంటుంది భయ్య. తెలియని వాళ్ళు మాత్రం మంచిగా నీట్గా తెలుసుకోవచ్చు ప్రతి ఒక్క జంతువు దగ్గర. చూడండి 2 ఉన్నాయి ఇక్కడ, దానికి సంబంధించిన హిస్టరీ మళ్ళీ పక్కన ఉంటుంది కొంచెం కొంచెం. జింకలు, వాటికి సంబంధించిన కొమ్ములు, అదే అనుకుంటా భయ్య. చనిపోయిన జంతువులను ఇందులో పెట్టేసి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అదే అనుకుంటా మేబీ, అంతకుమించి వేరే ఏముండదు. ఇక ముసలి, ఇది ఆ మ్యూజియం వ్యూ భయ్య. మొత్తం చుట్టుపక్కల మొత్తం ఒక రౌండ్ ఆఫ్ బేస్ చూపిస్తా చూడండి. చాలా పెద్ద మ్యూజియం భయ్య, మస్తు అనిపించింది చూడడానికి. ఇవి ఎగ్స్ భయ్య, ఆస్ట్రిచ్ ఎగ్స్, ఈము ఎగ్స్, మన కొమ్ములు, జంతువులు చనిపోయినప్పుడు వాటి కళేబరాలు సంబంధించిన కొమ్ములు, బొక్కలు, తాబేలకు సంబంధించిన చిప్ప. ఎక్సిట్ భయ్య, ఇంతటితోటి మన టూర్ ముగిసినట్టే. మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి ఒకరోజు ఎంజాయ్ చేసేలాగా ప్రయత్నం చేయండి. మీ పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా పాప మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయింది. హాయ్, మీరు కూడా మీ పిల్లలతో వచ్చి ఎంజాయ్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మీ రాకేష్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు మరెన్నో తీస్తానని మాటిస్తున్నా.